టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు హాట్ టాపిక్ అవుతుంది. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఓ యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు షేక్ జానీ బాషాపై పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ గాలించారు. గోవాలో తలదాచుకున్నట్లు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పర్పల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే తాజాగా మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు కోర్టుకు అందజేశారు. ఆ రిపోర్ట్ లో ఎన్నో నమ్మలేని విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం రోజున హైదరాబాద్ లోని ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా పోలీసుల అభ్యర్థన మేరకు జానీ మాస్టర్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జానీ మాస్టర్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. అక్టోబర్ 3వ తేదీ వరకు జానీ మాస్టర్ కస్టడీలోనే ఉండనున్నారు. అయితే కోర్టులో హాజరుపరిచిన సమయంలో జానీ మాస్టర్ పై పోలీసులు ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై తాను లైంగిక దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2019లోనే బాధితురాలతో జానీ మాస్టర్ కు పరిచయం అయిందని తెలిపారు. అయితే ఆమెపై కోరికతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా 2020లో ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై మొదటిసారి జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో బాధితురాలి వయసు 16 సంవత్సరాలు మాత్రమేనని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత 4 ఏళ్లుగా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరించాడని, ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడితో భవిష్యత్ లేకుండా చేస్తానని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో వివరించారు. జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య ఆయేషా కూడా చాలాసార్లు బెదిరించినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఇంకా కొందరు పెద్దవాళ్లు కూడా ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం. త్వరలోనే వారి పేర్లను పోలీసులు బయటపెట్టే దిశగా విచారణ చేపట్టారు. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.